హలో అండి. హాయ్. ఎలా ఉన్నారు అందరూ? సో, ఈరోజు వచ్చేసి నేను మీతో దొండకాయ ఫ్రై రెసిపీ షేర్ చేసుకుంటానండి. ఇది మాక్సిమం ఫంక్షన్స్‌లో చేస్తారు కదా! సో, సేమ్ అలానే ఉంటుంది. సో, ఫస్ట్ మనకి దొండకాయలు కావాలి. ఇలా పొడుగ్గా కట్ చేసుకోవాలండి. సో, ఇలా కొంచెం రెడ్‌గా ఉన్నా పర్వాలేదు వాడుకోవచ్చు. బ్యాక్ సైడ్ గ్రీన్‌గా ఉంటే సరిపోతుంది. ఒకేలా రెడ్‌గా ఉంటే యూజ్ చేయకండి. సో ఈ దొండకాయ పీసెస్ అన్నీ మనం ఒక బౌల్లో తీసేసుకోవాలండి. సో అన్నీ బౌల్లో వేసుకుంటున్నాను దొండకాయలు. సో ఇవి డీప్ ఫ్రై చేసుకోవడానికి రెడీ చేసుకుంటున్నాను. సో దొండకాయలన్నీ వేసేసుకున్నానండి. పచ్చిమిర్చి యాడ్ చేసుకుంటున్నాను. ఒక 4 పచ్చిమిర్చి స్ట్రైట్గా కోసుకొని వేసుకుంటున్నానండి. సో డీప్ ఫ్రై అయితే తినొచ్చాయి, చాలా బాగుంటాయి, కారంగా అనిపించవు. అండ్ కరివేపాకు కూడా డీప్ ఫ్రై కోసం వేసేసుకుంటున్నాను గిన్నెలో. సో చిల్లీ పౌడర్ యాడ్ చేస్తున్నానండి. సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను అండ్ పసుపు యాడ్ చేస్తున్నాను. ఎక్కువ స్పైసెస్ ఏమీ వాడడం లేదు. సో కార్న్ఫ్లవర్ యూస్ చేస్తున్నానండి. బైండింగ్ ఉంటుంది కదా, సో డీప్ ఫ్రై చేసినప్పుడు అంతా మనకి మాడిపోకుండా ఉంటుంది ఆయిల్. సో కార్న్ఫ్లవర్ 2 స్పూన్స్ వేసుకుంటున్నాను అండ్ శనగపిండి 2 స్పూన్స్ యాడ్ చేసుకుంటున్నాను. సో ఇవన్నీ బాగా మిక్స్ చేసేసుకోవాలి. వాటర్ ఏం యాడ్ చేయ అవసరం లేదండి. తడి ఉంటుంది కదా దొండకాయలకి, సో సరిపోతుంది. సో అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. సో చూసారా, ఇలా కలిపేసుకున్నాను. సో డీప్ ఫ్రైకి ఆయిల్ వేడి చేసుకున్నానండి. సో ఇవన్నీ ఇలా డ్రాప్ చేసేయడమే. దొండకాయలు, మన కరివేపాకు అండ్ పచ్చిమిర్చి అన్నీ చాలా బాగా ఉంటాయండి టేస్ట్. మనము కరివేపాకు పచ్చిమిర్చి కూడా పడే అవసరం లేదు, కారంగా ఉండదు, బాగుంటుంది. సో తినేయచ్చు. ఇలా డీప్ ఫ్రై చేసుకుంటే దొండకాయ ఎక్కువ టైం కూడా పట్టదండి. మనకు 5 to 6 మినిట్స్ పడుతుంది దొండకాయ వేగడానికి. సో దొండకాయ మగ్గిపోయిన తర్వాత మనము తీసేసుకుంటామండి. ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టేసుకుంటాం. సో సేమ్ అండి, నెక్స్ట్ అవి తీసిన తర్వాత ఇంకొన్ని అలానే డీప్ ఫ్రై చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. సో చూసారా, బాగా ఉడికిపోయింది మన దొండకాయ. అండ్ కరివేపాకు, పచ్చిమిర్చి కూడా బాగా క్రిస్పీగా ఉంది. సో నెక్స్ట్ వై కూడా ఉడికిపోయిందండి, తీసేసుకుంటున్నాను. సో మనం పోపు పెట్టుకోవాలండి. సో హీట్ అయిన ఆయిల్ తీసుకున్నాను నేను, డీప్ ఫ్రై చేశాను కదా, సో అదే వేరే ప్యాన్లో తీసుకున్నాను. అండ్ వెల్లుల్లి రెబ్బలు వేసుకుంటున్నానండి. ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు వేసుకుంటున్నాను. సో వెల్లుల్లి వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. సో నెక్స్ట్ పల్లీలు యాడ్ చేసుకున్నానండి, తిరుగుమతలోనే వేసుకున్నాను. కావాలంటే డీప్ ఫ్రైలో కూడా వేసుకోవచ్చు. సో కరివేపాకు యాడ్ చేసుకున్నాను. సో పచ్చెనగపప్పు అండ్ మినపప్పు అండి యాడ్ చేసుకుంటున్నాను తిరుగుమతలో. సో ఇవి కొంచెం వేగాక నేను రెడ్ చిల్లీస్ యాడ్ చేసుకుంటున్నానండి, లేకపోతే మాడిపోతాయి కదా. అవి కొంచెం వేగాక యాడ్ చేసుకుంటే బాగుంటుంది. సో ఇవన్నీ వేగాక మనము ఫ్రై చేసి పెట్టుకున్న దొండకాయలు యాడ్ చేసుకోవాలి. సో అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి. సో అంతే, మన దొండకాయ ఫ్రై రెడీ అయిపోయింది. దొండకాయ 65 కూడా అంటారు కదా, సో రెడీ అయిపోయింది. ఇది సాంబార్తో సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. అండ్ పప్పుతో, సాంబార్తో, రసంతో సైడ్ డిష్గా బాగుంటుంది. సో తప్పకుండా ట్రై చేయండి. మరిన్ని వీడియోస్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.